అన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా? ఎంతమందికైనా ఈజీగా వంట చేసేస్తాం కానీ ఒక్కరికే చేసుకోవాలంటే ఎక్కడలేని కష్టం అయితే వస్తుంది. ఇవాళ నా పరిస్థితి కూడా అదే. మా ఆయన ఇవాళ ఆఫీస్‌కి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు. కానీ నాకేదన్నా మంచిగా తినాలనిపించి పెద్ద పనే పెట్టేసుకున్నాను. అదే రాగి సంగటి అయితే చేసేసుకున్నాను. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి రైస్‌ని అయితే బాయిలింగ్‌కి పెట్టేశాను. అన్నం అంతా నీట్‌గా ఉడికిపోయేటప్పుడు దాంట్లో తగినంత రాగి పిండి వేసి నీట్‌గా కలిపేసుకుంటే రాగి సంగటి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేరుశెనగపప్పుల పచ్చడి కోసం వేరుశెనగపప్పులు, టమాటా, పచ్చిమిర్చి, చింతపండుని ఫ్రై చేసుకొని చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ఇంకా దీనికి తిరమాత ఏం అవసరం లేదు, ఇట్లాగే తినేసేయొచ్చు. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ని ట్రై చేశారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. వేడి వేడి రాగి సంగట్లోకి అలా నెయ్యి వేసుకొని పచ్చడితో తింటుంటే టేస్ట్ అయితే చాలా అనిపించింది. అండ్ మీలో ఎంతమందికి నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బై బాయ్.